హలో అందరికీ వెల్కమ్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే మన తెలంగాణ స్పెషల్ ట్రెడిషనల్ రెసిపీ వచ్చేసి సోరకాయ సర్వపిండి. మోస్ట్ కామన్ రెసిపీ అండి, అందరికీ తెలిసిందే. బట్ ప్రజెంట్ సర్వపిండి అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసేస్తున్నారు. బట్ మన అథెంటిక్ రెసిపీ అది అస్సలు కానే కాదు. నేను చెప్పే ఈ ప్రాసెస్లో మీరు కనుక సోరకాయ సర్వపిండి చేస్తే మీకు ది పర్ఫెక్ట్ సోరకాయ సర్వపిండి రెసిపీ అయితే వస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. దీనికోసం నేను సోరకాయ తురుము అండ్ నువ్వులు, పచ్చిశనగపప్పు, ఒక 2 cups ఆఫ్ బియ్యం పిండి, తగినంత ఉప్పు, కొద్దిగా జీలకర్ర అండ్ మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా యాడ్ చేసి మంచిగా ఇలా కలిపేసుకోండి. సోరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి మంచిగా ఇలా మిక్స్ చేసుకున్నాక అవసరం అయితేనే మీరు వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా కంప్లీట్గా కలుపుకున్నాక చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోండి. అండ్ మన పెద్దవాళ్ళు ఏ రెసిపీ చేసినా చాలా తొందరగా అయిపోతుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. అలాగే ఈ రెసిపీ కూడా హెల్తీ రెసిపీ అండి. మంచి క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది అండ్ సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. సో మంచిగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం సర్వపిండిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ తీసేసుకొని దానికి ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని చిన్న ముద్ద తీసుకొని దీనికి పెట్టేసుకుందాం. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మాత్రమే మంచిగా ఒత్తేసుకోండి అండ్ వీలైనంత సన్నగా ఒత్తేసుకోండి. మందంగా అయితే మనకి పిండి అనేది సరిగ్గా కుక్ అవ్వదు. అండ్ మనలో చాలామంది కొత్త వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నారు, బట్ ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ సర్వపిండిని చాలా ప్లేసెస్లో చాలా రకాలుగా పిలుస్తారు. తెలంగాణలో అయితే సర్వపిండి, గంజుపిండి, గిన్నెపిండి, ఆంధ్రాలో అయితే తపాలా చెక్కలు, ఇలా రకరకాలుగా పిలుస్తుంటారు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సర్వపిండిని గ్యాస్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని 20 minutes వరకు సిమ్లో మాత్రమే కుక్ చేసుకోండి. హైలో అయితే మీకు సర్వపిండి అనేది సరిగ్గా కుక్ అవ్వదు. ఇక్కడ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా క్రంచీగా వచ్చిందో. ఇంతే అండి, సింపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.